కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో బీజేపీ నాయకుడు చిలుకూరి రామ్కుమార్ చేపట్టిన జనతా వారధి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సందర్భంగా ప్రతి శుక్రవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యానని, పదవుల కంటే ప్రజల హృదయాల్లో సంపాదించుకున్న స్థానం తనకు ఎంతో విలువైనదని చిలుకూరి రామ్ కుమార్ అన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, గిరిజన, బలహీన వర్గాలకు అండగా ఉంటానని, ప్రతి గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని అభ్యర్థించదలిచాను. ఏదైతే సమస్యలున్నాయో వెంటనే కొన్ని దీర్ఘకాలంగా పరిష్కరించే సమస్యలు ఉంటాయి, కొన్ని వెంటనే పరిష్కరించే సమస్యలు ఉంటాయి. కనుక ముందు వీటి మీద దృష్టి పెట్టి పరిష్కరించే ప్రయత్నం చేయాల్సిందిగా నేను కోరడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఎస్టీ గ్రామాల్లో ఉన్న వారికి ఏదైతే సౌకర్యాలు కానీ, వాళ్ళ భూమి రక్షించుకునే విధంగా కానీ, ఈ ఫారెస్ట్ యాక్ట్ కానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే కొంత స్టడీ చేయడం జరిగింది. ఐటీడీఏ ఒకటి అడుగుతున్నారు, ఆ ఐటీడీఏ పరిధిలోకి తీసుకురావాలని కోరడం జరుగుతుంది. కొంత స్టడీ చేయడం జరిగింది. మాకు అర్థమైంది ఏంటంటే, ప్రత్యేక మండలం ఉంటేనే కానీ ఐటీడీఏ దాన్ని శాంక్షన్ చేసి వారి పరిధిలో ఈ విలేజెస్, ఈ గ్రామాలను తీసుకునే పరిస్థితి లేదని అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఐటీడీఏ ఒక యూనిట్ కింద తీసుకుంటుంది, అది ఒక మండలంని ఒక యూనిట్గా తీసుకుంటుంది. సో ఆ విధంగా ఒక ప్రత్యేక మండలం ఎస్టీలకి వాళ్ళు కోరుకుంటున్నారు. కనుక చాలామంది నాయకులు, చాలామంది రాజకీయ నాయకులు చేస్తామని చెప్పడం జరిగింది, కానీ ముందుకు వెళ్ళట్లేదు. ఇది అందరి బాధ్యత, మా ఒక్కళ్ళదే కాదు, అన్ని పార్టీలు ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో నిస్వార్థంగా మన గిరిజనుల కోసం ఆలోచించి ప్రత్యేక మండలం వచ్చేలాగా, ఆ తర్వాత ఐటీడీఏ పరిధిలోకి వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ గిరిజనుల భూములు ఏవైతే ఉన్నాయో అవి వేరే వాళ్ళు కొనుక్కోవడం, ట్రాన్స్ఫర్ చేయడం కూడా, రికార్డులు కూడా మార్చారు అని మండల స్థాయిలో మాకు తెలిసింది. కొత్తగా ఎంఆర్ఓ గారు వచ్చారు కనుక వారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి వారం మేము జనతా వారధి అని నిర్వహిస్తూ ఉన్నాము, గ్రామాల్లోకి వెళ్ళి నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు రౌతులపూడిలో ఇక్కడ మా పార్టీ ఆఫీస్లోనే నిర్వహిస్తున్నాము. ఎవరికైతే ఏదన్నా కానీ ఇష్యూ ఉన్నా కానీ, ఏదన్నా కానీ ఇబ్బంది ఉన్నా కానీ వారు మా దగ్గరికి వచ్చి తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఈ పొలిటికల్ సిస్టమ్ ఉంది, అలాగే బ్యూరోక్రసీ, ఈ అధికారులు ఉన్నారు. అయినా కానీ మా వంతు మేము కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో, గ్రామ సమస్యలు కానీ, ఎవరైతే సమస్యలు ఉన్నాయో కానీ, పెన్షన్లు ఇవన్నీ కూడా కొత్తవి రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. త్వరలోనే రిలీజ్ అవుతాయి. సో ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ మాకు తెలియజేస్తే తప్పకుండా ఆఫీసర్ల దృష్టికి, అదేవిధంగా మా పార్టీల మధ్య సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ప్రజలకి మేలు జరుగుతుంది ఈ కూటమి వల్ల మేము భావిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.